రైట్ రైట్ యలమంచిలరావు గారు. సో ఏంటి మొత్తానికి ఇందాక రాంబాబు గారు అదేవిధంగా విక్రమ్ గారు కొన్ని చెప్పారు, కాకుమాన్ గారు. సో మీరేమంటారు? అంటే ఇప్పుడు నియోజకవర్గాలు అంటే బహుశా ఇప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీలో లేరు, మరి రేపో మాపో జనసేనలో ఏదో చేరతారనే చర్చ కృష్ణా జిల్లాలో నడుస్తుంది. మరి అది ఎంత మాత్రం నిజం అబద్ధం మరి మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు గతంలో పీఆర్పీ ఎమ్మెల్యే కాబట్టి మీ మీద ఆ పార్టీకి కూడా సానుభూతి ఉన్నట్టుంది. సో మరి నిప్పు లేకుండా పొగరాదు కాబట్టి మరి ఏదో మొత్తానికి మరి మీ వైపు నుంచో అటువైపు నుంచో ఏదో నడుస్తుంది. సరే పక్కన పెడితే ఈ రెండు పార్టీలు కలయిక అనేది ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉన్నంతకాలం గ్రౌండ్లో ఆధిపత్య పోరు జరగకుండా ఉంటేనే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారు. లేదా అంటే రాంబాబు గారు లాంటి వాళ్ళు ఊహించినట్టు అంటే వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండి వాళ్ళని అధికారంలో వీళ్ళు కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది. ఏమంటారు? రెండు పార్టీలు కలిసినప్పుడు అండి ఇద్దరు కింద రెండు వర్గాలు కలిసి పని చేస్తున్నాయండి. అక్కడ కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అవి పైన వాళ్ళు అవనివ్వండి, అక్కడ లోకల్ గా ఉండే పెద్దవాళ్ళు అవనివ్వండి, అవి సరిదిద్దుకుంటారు. తొందరపడే వాళ్ళ మూలాన వచ్చే నష్టాలని అవి సరిదిద్దుకొని కసదోసుకునే విధంగానే నడుస్తుందని నేను అనుకుంటున్నాను. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ అనౌన్స్ చేశారు, వచ్చేసారి కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని ఆయన నోటితో ఆయన చెప్పాడు. దాని గురించి మనం అందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఇంకేముందండి? అవును, ఇప్పుడు ఆయన అభిమానులు ఉండి ఆయన కుటుంబ సభ్యులు అంటే మా పోటీ వాళ్ళందరూ మేము కుటుంబ సభ్యులు అనుకుంటాం. విక్రమ్ గారు కానీ మేము కానీ లేకపోతే అనుకుంటే కనుక కలపొచ్చు విక్రమ్ మేమందరం కుటుంబ సభ్యులు అనుకుంటాం. మా పోటీ వాళ్ళు ఉంటే మేమందరం ఏమనుకుంటాం, వాళ్ళ నిర్ణయం తీసుకుంటే నిర్ణయానికి కట్టుబడి ఉండే రకంగా ఉంటుంది అది. అంతేగాని వీళ్ళందరూ ఏదో ఊహించేసుకొని వాళ్ళు విడిపోతారు, కొట్టుకుంటారు, తన్నుకుంటారు, అవి సహజంగా కింద నడుస్తానే ఉంటాయి. ఇప్పుడు వైసీపీలో వాళ్ళు మాకు ఈస్ట్ లో కొట్టుకోలేదా, చంపుకున్నారు. రెండు ఒకే వర్గంలో ఉండాళ్ళు, రెండు ఈటి కింద ఉండాలి, చంపుకోవడం జరిగింది, కేసులు జరిగినాయి, వాటన్నిటికీ డబ్బులు ఇచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ ఇటువంటివన్నీ నడుస్తానే ఉంటాయి. ఒక పార్టీలో వాళ్ళే కొట్టుకున్నారు. అవును, ఈ మామూలు వాటి గురించి మనం అసలు దాని గురించి మనం చర్చ పెట్టుకోవడం టైం వేస్ట్. అసలు మనం ఏం చేయాలి, మనకి ఏం కావాలి, వాటి గురించి మాట్లాడుకోవాలి. కానీ అయితే సంక్షేమ పథకాల అమలు జరుగుతుంది అంటారు మంచిగానే. అసలు చంద్రబాబు గారు ప్రభుత్వం ఏం చేయలేదన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఏమీ చేయలేదన్నారు కదా. ఏం చేశారనేది మొన్న అనౌన్స్ చేశారు కదా. మరి ఇంకేముండే, కాకపోతే మేము అడిగే కొన్ని ఉండే సార్. మాకు విజయవాడ, మాకంతా మీ హైదరాబాద్ మురుగు రానివ్వండి, తెలంగాణ మురుగు రానివ్వండి, అంతా వచ్చి మా నెత్తి మీదే పడుతుంది. మా ప్రకాశం బ్యారేజీలో నీళ్లు లేవు. ఇది వరకు 2 TMCల పైన ఉండే నీళ్లు ఇవాళ 0.8 TMCకి వచ్చింది. అందులో నీళ్లు వాడుకునే పని లేదు మాకు. దిగువన 15 కిలోమీటర్ల దిగువన చోడవరం దగ్గర ఒక రెగ్యులేటర్ కడతామన్నారు. చంద్రబాబు నాయుడు గారే అనౌన్స్ చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. కానీ ఇక్కడ లేదండి. ఈ నీళ్లు మటుకి మా కృష్ణాలో వచ్చాయి, లేకపోతే గోదావరిలో వచ్చాయి, తీసుకెళ్లి అక్కడ రాయలసీమకు పట్టుకెళ్ళిపోతున్నారు. మాకేమో మా నోట్లోనేమో మురుగునీళ్ళు పోస్తున్నారు. అదేంటి రవి గారు, అమరావతిని సింగపూర్ తరహాలో రాజధాని చేయాలని వారు కలలకంటూ అభివృద్ధి చేయాలనుకుంటుంటే మీరేమో నీళ్లు లేవంటున్నారు రాజధానిలో. వాస్తవం చెప్తున్నాను సార్, నేను వాస్తవం చెప్తున్నాను. మూసీలో నుంచి వచ్చేది మురుగు, వరంగల్ నుంచి వచ్చే వాగుల్లో మురుగు, ఖమ్మం నుంచి వచ్చే వాగుల్లో మురుగు. ఆ మురుగంతానే వస్తుంది. మాకు మంచి నీళ్ళేం రాట్లా. నాగార్జున సాగర్లోంచి మాకు నీళ్ళేం వస్తున్నాయి, రాట్లా. పులిచెంతల్లోకి వచ్చేది ఆ మురుగు నీళ్ళే, మాకు దిగువకి వచ్చేది ఆ మురుగు నీళ్ళే. కృష్ణానది మాకు పూడిపోయిందండి. మన బెజవాడ మునిగిపోయిందండి. 3.5 లక్షల క్యూసిక్లు వస్తే కృష్ణానది బెజవాడ మునిగిపోవడం ఏంటండి? అవును, ఎక్కడి నుంచి మునిగిపోయింది? అవన్నీ మాకేదో మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు సార్. ఓకే, ప్రభుత్వాలను ఇక్కడ ఇందులో పవర్ లో ఉన్న గవర్నమెంట్లే కాదండి, అధికారుల్లో కూడా తప్పు ఉంటుంది. వాళ్ళని కూడా పట్టుకోవాలా. సో చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వం చేయాల్సినవి చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. రైట్, కాకుమాన్ గారు.